హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే చికెన్ బిర్యానీ. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకోవాలి. చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు వేసి ఆ చికెన్ని బౌల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, ఒక పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. 1 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మనం కొంచెం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్నంతా బాగా మ్యారినేట్ చేయాలంటే అంతా ఉప్పు పసుపు అంతా ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలపాలి. బాగా మ్యారినేట్ చేయాలి. ఒక 5 to 10 మినిట్స్ అన్నా మంచిగా మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేనైతే 1/2 కిలో చికెన్కి 2 గ్లాస్ రైస్ అయితే క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ 2 గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసి అందులో వాటర్ పోసి ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఇప్పుడు మనం కుక్కర్లో చేయబోతున్నాం కాబట్టి కుక్కర్ ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, లవంగాలు, సారీ ఫ్రెండ్స్ గీ కూడా యాడ్ చేశాను. నేను క్లిప్ మిస్ అయింది, మీరు గీ కూడా యాడ్ చేయండి. జాపత్రి, షాజీరా, మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచి, ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు దోరగా ఫ్రై చేయాలి వాటిని. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మన బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ అంత బాగా వస్తుంది. మాడిపోకుండా ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ బాగా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి.
3-4 మినిట్స్ అయ్యాక మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ప్రెషర్ కూడా పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే చికెన్ పీసెస్ బాగా ఉడికే వరకు 2 విజిల్స్ రానిచ్చాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలి. మళ్ళీ 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసేసి మనం బియ్యం యాడ్ చేయాలి. వాటిని ఒక 2 మినిట్స్ బాగా వేగనివ్వాలి రైస్ని. రైస్ కూడా బాగా వేగాక మనం ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నా. ఒక గ్లాస్కి 1.5 వేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి. వాటిని బాగా మిక్స్ అయ్యేలా రైస్ వాటర్ కలపాలి. మనం ఇందాక చికెన్లో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి చికెన్కి ఓకే. ఇప్పుడు మనం రైస్కి కూడా సాల్ట్ కావాలి కాబట్టి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. ఎందుకంటే 2 విజిల్స్ వస్తుంది మన రైస్కి ఎప్పుడైనా. అలా వస్తే ముద్ద ముద్ద అయిపోతుంది కాబట్టి మనకి పొడి పొడిగా రావాలి కాబట్టి ఒక విజిల్ రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.